మరి ఈరోజు విజన్ వివికే కంపెనీకి సంబంధించిన మరి చైర్మన్ గారు బర్త్డే అనే ఉద్దేశంతో మరి మీరందరూ కూడా ఎంతో ప్రేమాభిమానాలతో మీ విలువైన కాలాన్ని కేటాయించి ఈరోజు మా క్వశ్చన్స్ చెప్పడానికి ఇచ్చేసిన ప్రతి మిత్రుడికి ఇక్కడికి అటెండ్ అయిన ప్రతి మిత్రుడికి మరి పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికీ ఆల్రెడీ అంటే ఇక్కడికి వచ్చిన వ్యక్తుల్లో ఆల్రెడీ పరిచయాలు చేయలేదే కానీ చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు ఒక్కొక్కరుగా మీకు పరిచయం చేస్తాను. అయితే మరి అందరిలోకి కొంచెం ఈరోజు మీ అందరికీ తెలిసిందే మన కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మరి గతంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ మన నందమూరి వంశంలో ఉన్నటువంటి నందమూరి హరికృష్ణ గారు మరి డాక్టర్ అయినటువంటి నందమూరి సుహాసిని గారు సో నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ ఇచ్చేసారు. ఒకసారి మరి మేడం గారు యాక్చువల్గా ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఇచ్చేయంటే మీ అందరికీ తెలిసిందే. ఏపీలో మరి ఆల్రెడీ ఒక ఊపుతుంది. సో ఫైర్ టీడీపీ అక్కడ జెండా ఎగరేస్తుంటే మరి నందమూరి సుహాసిని గారు ఇక్కడ విచ్చేసి మరి ఇక్కడికి వాళ్ళ బ్రదర్ అయినటువంటి నన్ను బ్లెస్ చేయడానికి ఇక్కడ విచ్చేసి మరి నాకు ఇక్కడ బ్లెస్ చేయడానికి ఆవిడ చేతుల మీదుగా ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడానికి ఇక్కడ మనందరి సంవత్సరంలో మన మధ్యలో ఉండి మరి ఇక్కడ మనకి రండి సార్ కేసీ సో ఆల్రెడీ ఆ రకంగా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. మరి అటువంటి మన నందమూరి సుహాసిని గారికి నన్ను ఆశీర్వాదానికి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి పరిచయమైన మరి నేను నా సంస్థను నమ్ముకున్న ఎన్నో వందలాది మంది వ్యక్తుల తరపు నుంచి ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఇప్పుడే ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు మన మాల్యాద్రి సారు నాకు అత్యంత ఆప్తులు. మరి యాక్చువల్గా ఆ సార్ వచ్చేసి మరి సుప్రీంకోర్టులో ఆల్రెడీ సార్ వకీల్గా చేస్తూ సో మనకి ఇక్కడ హైకోర్టులో జడ్జిగా కూడా మరి ఆల్రెడీ వ్యవహరించిన వ్యక్తి, ఎంతో గవర్నమెంట్కి ఎన్నో సర్వీసెస్ అందించిన మన మాల్యాద్రి సారు వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఇక్కడ అదేవిధంగా మరి చాలా మరి నాకు సన్నిహితంగా ఉంటూ నాతో ఎంతో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ మన వ్యాపారంలో ఆయన కూడా ఒక భాగస్వామిగా నిలబడి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ సో ఏది అయినప్పటికీ విజన్ వివికే సంస్థ ఒక మంచి సంస్థగా ఎదగాలి. ఎందుకంటే ఎక్కడ కూడా లాభాపేక్ష అన్నది తగ్గించుకుంటూ ఎంతో సర్వీస్ ఓరియంటెడ్గా మరి ముందుకెళ్తూ సో ఎంతో సర్వీస్ ఓరియంటెడ్గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న విజన్ వివికే సంస్థని నేను దీవిస్తూ మరి విజయ్ కుమార్ గారితో పాటు నేను కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఎంతో మంచి హృదయంతో మరి నాకు చేతుడు అనుకుంటూ ఆల్రెడీ సార్ వచ్చేసి మరి ఆల్రెడీ సత్యనారాయణ గారు నాకు చేతుడు వదులుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఆయన మరి మన ఫిల్మ్ ఛాంబరు ఆయనకి మరి సెక్రటరీ ఉండడం జరిగింది. అంతేకాకుండా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పటికే ఎన్నో సినిమాలు సుమారుగా 116 సినిమాలు చిత్రీకరించి ఒక వి రామానాయుడు గారి తర్వాత అంత పెద్ద ప్రొడ్యూసర్ అనిపించుకున్నటువంటి సత్యనారాయణ గారు మరి నన్ను బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఆల్రెడీ ఈరోజే నా బర్త్డే సందర్భంగా మరో కథ మొదలవుతుంది. ఆ కథకి
మరి ముఖ్యమైన వ్యక్తి మా డైరెక్టర్ గారు సో చక్రి గారు. ఆయన మరో కాలంలో మన పోలీస్ ఆఫీసర్ గారు, సో ఏసీపీ మన అసిస్టెంట్ కమిషనర్ గారు, సో సారు. మరి ఆయన కూడా ఏంటంటే ఒక ప్యాషన్ ఆయనకి ఒకటి ఉంది. ఆ ప్యాషనే మరి సినిమా డైరెక్షన్. ఆయనకి ఎంతో ఇంట్రెస్ట్. మరి అలాంటిది ఆయన నేను ఒక డైరెక్షన్ చేయాలనుకున్నాను, మంచి మూవీ అనుకున్న సందర్భంలో మరి వారు నేను కలవడం, వారితో పాటు మిస్టర్ కుమార్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి ఇలా ఒక 2 నిమిషాల్లో క్లోజ్ చేసుకుని, సో మేడం కూడా వచ్చున్నారు కాబట్టి కేక్ కట్ చేసుకుని అందరూ కూడా ఇక్కడ లంచ్ చేసుకుని మనం డిస్కస్ అవ్వచ్చు. సో మరి కుమార్ గారు తాలూకు టీం అందరూ కూడా కలిసి సో ఈరోజే దానికి కూడా మేము ఆల్రెడీ ప్రారంభం అనేది జరుగుతుంది. సో మరి ఆ రకంగా కుమార్ గారు, చక్రి గారు, అలాగే ఇక్కడికి వచ్చేసిన మరి రామశాస్త్రి గారు కుమారులు వారు, అలాగే వారు మనవడు చూపించిన నిఖిల్ గారు కాబోయే హీరో, అదేవిధంగా మా రెహమాన్ సారీ ఇటువంటి రాహుల్ గారు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ వెల్వేషర్. మరి యాక్చువల్గా ప్రతి విషయంలో కూడా ముందుండి ఈ బర్త్డే కార్యక్రమం అంటే మరి ఆల్రెడీ నిన్న నుంచి కూడా ఎంతో ఆనందంగా ఉంటూ మరి తప్పనిసరిగా రేపు నేను వచ్చి ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటానని ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సో ఇక్కడికి వచ్చి నన్ను ఆస్వాదించడానికి వచ్చేసారు. సో థ్యాంక్ యూ కుమార్ గారు. ఇలాగేంటంటే ఇక్కడ విచ్చేసిన ప్రతి మిత్రుడు ఆల్మోస్ట్ అందరి పేర్లు నాకు తెలుసు. సో అందరి పేర్లు చెప్పుకుంటే వెళ్తే చాలా టైం అవుతుంది, ఇప్పటికే చాలా కాలం అయింది కాబట్టి. సో మరి ఇక్కడికి అటెండ్ అయిన ప్రతి మిత్రుడు కూడా ఆల్రెడీ నా దగ్గర పనిచేసిన అంటే ఆఫీస్ సిబ్బంది కానీ, మార్కెటింగ్ సిబ్బంది కానీ, అలాగే ఒక ఆయా దగ్గర నుంచి మరి పెద్ద పోస్ట్లో ఉన్న సిఇఓస్ వరకు, డైరెక్టర్స్ వరకు కూడా అందరూ కూడా మరి నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంటే ఇంకా ఎన్నో వందల మందికి, వేలాది మందికి నేను ఉపాధి కల్పించే విధంగా మీ అందరికీ మాటిస్తూ మరి అవకాశాన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసిన మరి మా సిస్టర్ గారు నందమూరి సుహాస్ గారు మమ్మల్ని ఆశ్రయిస్తూ 2 మాటలు మాట్లాడారు. So once more, many happy returns of the day, Vijay Kumar Tamil గారికి. అండ్ ఆయన ఆఫీస్ వచ్చినందుకు చాలా ఆనందంగా మిమ్మల్ని అందరినీ కలుస్తాం. ఐ మీన్ లైక్ హీస్ గివింగ్ రెస్పెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అది చూసి అందరూ నేర్చుకోవాలి. ఆయన ఈజ్ అ డౌన్ టు అర్త్ పర్సన్ అని. అండ్ కంగ్రాట్స్, యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సినీ ఫీల్డ్ అండ్ గోయింగ్ టు బికమ్ గ్రేట్ ప్రొడ్యూసర్. సో అట్లాగే మా తమ్ముళ్ళతో కూడా మీరు సినిమా చేయాలి. Congrats to you and it. You're going to become a director in the cine production. So even you should also reach all the success and all. మీరు అనుకుందంతా. అండ్ ఇక్కడ అందరికీ అంటే లైక్ ఇక్కడ పెద్దలందరికీ ముందున్న అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ఆల్ దాట్. అండ్ వన్స్ మోర్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే విజయ్ కుమార్ తమ్ముడు గారు. థ్యాంక్ యూ అమ్మా. మరి మీరు ఏంటంటే మీ ఫ్యామిలీ అంటే మా అందరికీ కూడా చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్. ఇంకా మీ ఫ్యామిలీలో ఏ మెంబర్ని కలిసినా నాకు చాలా ఆత్మీయత, అంటే మా ఇంట్లో ఉన్నట్టుగానే మా ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్టుగానే అందరికీ ఉంటుంది. సో మేము మీతో పరిచయం ఏర్పడడం, మీతో కలిసి ప్రయాణం చేయడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తాం. అదేవిధంగా మిస్టర్ విజయ్ కుమార్ గారు, సో విజయ్ చిత్ర ఎడిటర్ గారు, వారు కూడా ఇక్కడ వచ్చేసారు. సో ప్రతి పేపర్లో కూడా మరి ఆల్రెడీ విజన్ వీవీకి సంబంధించిన ఏ బిజినెస్ ప్రమోషన్ కానీ, అయితే ఫ్యామిలీ మీటింగ్స్ కానీ ప్రతి దాంట్లో కూడా మరి ఇటు కాగడ అటు విజయ్ చిత్ర 2 పేపర్లు కూడా సో బాగా పంపిస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. అదేవిధంగా మరి ఫస్ట్ మా వేణు గారు కూడా వచ్చారు. ఈ మధ్యకాలంలో నా బిజినెస్ పార్ట్నర్ అయ్యారు. సో వేణు గారు, అదేవిధంగా మా ప్రసాద్ గారు, అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మాల్యాద్రి గారు నన్ను ఆశ్రయిస్తూ 2 మాటలు మాట్లాడుకుంటూ అందరికీ నమస్కారాలు. భారతీయ సంస్కృతిలో భాగంగా పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ్ కుమార్ గారు 100 కోటి, ఇంకెన్ని కోట్లు ఉంటాయి అన్ని బెస్ట్ విషెస్ తెలియజేసి నందమూరి వంశం నుంచి సుహాసిని గారికి రావడం చాలా గొప్ప విషయం. వారి కుటుంబంతో మా కుటుంబానికి చాలా దగ్గర సంబంధించారు.
నెల్లూరులో రామారావు గారు మరి ఆయన మానసపుత్రుడు ఉన్నాడు, రమేష్ రెడ్డి, తిరుమల, సుధా వచ్చి మా మేనత్త. సో అదేవిధంగా సినీ రంగంలో కూడా మా డిఏ వచ్చినాయి. అట్లా మంగా భాస్కర్, బాలభాస్కర్, విజయభాస్కర్, డిఏఎస్, గుంటూరు డిస్ట్రిక్ట్స్. అంత పెద్ద మహోన్నత వ్యక్తి యొక్క మనవరాలు ఆమె ఇక్కడ ఉండటం ఈ పుట్టినరోజు పండగకి ఒక గొప్ప కళ వచ్చింది. నా మిత్రుడు 100 కంటే ఎక్కువ సినిమాలు తీసిన రామ్ సత్యనారాయణ గారు, వారు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. వారి యొక్క సాన్నిహిత్యం మీకుందంటే అటు సినీ రంగంలో, రాజకీయ రంగంలో, వైద్య రంగంలో విజయం తప్పకుండా వరిస్తారు. సిఐ గారి బ్రదర్ నాకు పరిచయం. అట్లా రామకృష్ణ గారి పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా చాలామంది ఇక్కడ మీ స్టాఫ్లో కూడా చాలామంది నాకు తెలుసు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నందమూరి వంశమైన అదే పార్టీ పవర్లోకి వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ కొంచెం ఇక్కడ ఇబ్బంది వస్తుందేమో అని అనుకుంటున్నాము. మరి కొంచెం అయితే అది ఎలా ఉన్నా కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని అమూల్యమైన విజయాన్ని సాధించగలిగిన ధీమా, ధైర్యం, స్కిల్స్ విజయ్ కుమార్ దగ్గర గారు ఉన్నాయని చెప్పి నేను నమ్ముతున్నాను. సహ ప్రయాణం చేయడానికి ఎప్పుడూ ఆయనకి ఆఫర్ సిద్ధంగా చెప్పేది. ఆయనకి ఎప్పటికీ కూడా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏది అవసరం ఉన్నా నేనున్నాను. మేము వైశ్యాస్ కాబట్టి కొంచెం ఆలోచించి చేస్తాము. ఎంత ఆలోచించినా విజయ్ కుమార్ లాంటి వ్యక్తి దొరకడని చెప్పేసి నాకు తెలిసింది. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, వారు కోరుకున్న ఎన్ని కూడా ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఇంత అమూల్యమైనటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా అయితే ఈరోజు నేను రాకూడదు, లైవ్లో ఉన్నాను. ఛానల్స్ లైవ్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఆయన ఏం చేశారంటే మేడం పేరు చెప్పారు. రామ్ సత్యనారాయణ గారు వస్తున్నట్టు కూడా నాకు తెలియదు. మీరు మేడం ఇద్దరు వస్తున్నారు అని అనేటప్పటికే నాకు ఇంత దూరం ఉంటుందని కూడా తెలియదు. లైవ్ వాళ్ళకి పక్కన చెప్పేసి హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ అని వచ్చేసారు. సో టుడే ఈజ్ ఎ మెమరబుల్ డే. లెట్ us write it in the hearts of us with golden pen in order to have progress. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎప్పుడు ఎక్కడ ఏం ఇబ్బంది పడలేదు. మురళీమోహన్ గారు మా ఊరికి వచ్చి 10 రూపాయలు వడ్డీకి డబ్బులు తీసుకున్నారు. ఆ స్థితి నుంచి ఈరోజు మురళీమోహన్ ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి విజయ్ కుమార్ గారు కూడా ఆ స్థాయికి, ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్. అంటే ఎప్పుడు కూడా యాక్చువల్ లాస్ట్ టైం ఒకసారి ఒక మీటింగ్లో మానేంద్ర సార్ నేను కలిసినప్పుడు ఆయన ఒకటే అన్నారు, అంటే మీకు రియల్ ఎస్టేట్లో అంటే మీకు చాలా డబ్బులు అవసరం అవుతుంటాయి. ఎందుకంటే ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఇంకా మీకు ఎన్నో కోట్ల రూపాయల వ్యాపారం అవసరం అవుతూ ఉంటుంది మీరు వ్యాపారం పెంచుకోవడానికి. సో నేను బేసికల్గా ఒక పెద్ద ఫైనాన్స్ చేస్తుంటాను. నీకు ఎప్పుడు అవసరమైనా సరే నీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పు, ఇమీడియట్గా నేను ఇవ్వడానికి రెడీ అని అంటే మరి సార్ ఇచ్చిన ఆ ప్రామిస్ని నేను సున్నితంగా తిరస్కరించడం జరిగింది. కారణం ఏంటంటే నాకు ఇందులో 30 సంవత్సరాల అనుభవం. ఈ 30 సంవత్సరాల అనుభవంలో 20 సంవత్సరాల అనుభవంతో 10 సంవత్సరాల కిందట విజన్ బీబీకే సంస్థ స్థాపించేటప్పుడు ఒక్కడగా ఈ సంస్థ స్థాపించారు. ఒక్కడగానే ఒక చైర్మన్ అండ్ మేనేజ్ డైరెక్టర్గా ఈ రోజుకు నిలబడి ఉన్నాం. మరి ఈ కంపెనీకి సంబంధించిన మైనస్లో ఎక్కడ కూడా ఒకటి చిన్న మైనస్ లేకుండా, ఎక్కడ ఎటువంటి ఫైనాన్సర్స్ కానీ అలాగే పార్ట్నర్స్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర పెడతాను అని అంటే ఆ ఇన్వెస్టర్స్ని కానీ సున్నితంగా తిరస్కరిస్తూ మరి ఒక్కడిగా ఈ కంపెనీని నడిపిస్తూ
ఈ రోజున కొన్ని వందల కోట్ల రూపాయల టర్నోవర్కి తీసుకురావడం జరిగింది ఈ సంస్థ. సో మరి ఆ రకంగా మరి మాల్యాద్రి గారు కానీ అలాగే మా రామకృష్ణ గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఫైనాన్షియల్గా బాగా వెల్ ఆఫ్ పర్సన్స్ ఈ రోజున ఎక్కడ కావాలన్నా ఎన్నో కోట్లాది రూపాయలు వారు ఇవాళ శక్తి ఉండి కూడా మరి విజన్ వివికే సంస్థ ఏ ఒక్కరి దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి లోనికి వెళ్లకుండా ఈ సంస్థ వండర్ఫుల్గా నడిపించడం జరుగుతుంది. దానికి మీలాంటి వ్యక్తులు అందరూ కూడా ఆశీర్వాదంతో మరి ఈ సంస్థ ముందుకెళ్తుంది. ఇంకా మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి అని మేము అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా మా డైరెక్టర్ గారు సో వారు కూడా రెండు అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. బేసికల్గా నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయినా కానీ ఇప్పుడు మీరంతా చిన్న వయసులో జీవన పోరాటంలో భాగంగా ఎలా అయితే సార్ దగ్గరికి వచ్చి పనులు చేస్తున్నారో నేను కూడా ఇక్కడికి వచ్చింది పోలీస్ ఆఫీసర్ అవుదామని కదా. నాకు డైరెక్షన్ అంటే చాలా ప్యాషన్. మా తాతగారు పౌరాణిక నాటకాల్లో వాటిలో చాలా సిద్ధాస్తారు, మంచి డైరెక్టర్ ఆయన. నా బాల్యంలో తన సమక్షంలో గడిపాను. నాకు అది ఇష్టం. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వర్మ గారి దగ్గర 2 సినిమాలు తీశాను. ఈలోపు నా మిత్రుడు ఒకడు ఎస్ఐ సెలక్షన్కి వెళ్తా, వాడికి బోర్ కొట్టి నన్ను తీసుకెళ్ళాడు తోడు. అది అదృష్టం దురదృష్టం తెలియదు. పాపం వాడికి ఇంటర్వ్యూలో పోయింది, నాకు ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యి పోలీస్ ఆఫీసర్ అయ్యాను. నా ప్యాషన్ అయితే సినిమానే. నాకు చిన్నప్పటి నుంచి ఉంది సినిమా మేకింగ్, మంచి డైరెక్టర్ తెచ్చుకోవాలని. ఆ క్రమంలో భాగంగా మాకు తెలిసిన ఒక ఆఫీసర్ ఇట్లా ప్రొడ్యూసర్గా కథలు వింటున్నారు, వెళ్ళి కలవద్దు అని చెప్పారు. సార్ దగ్గరికి వస్తే అప్పటికి ఒక 6 కథలు విన్నారంట ప్రొఫెషనల్ డైరెక్టర్ దగ్గర నుంచి. నా అదృష్టం నేను చెప్పిన కథ సార్కి నచ్చింది. ఇది జరిగి అట్టిగా ఒక 7 months ఉంటుంది. అప్పటి నుంచి చాలా చాలా నిదానంగా ఈ సినిమా టాపిక్ నడుస్తుంది. నా తోటి మిత్రులు, రైటర్లు, యాక్టర్స్ ఆల్మోస్ట్ అందరూ ఆశీర్వాదాలు వేసుకున్నారు.